నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. పిల్లలు కనిన తర్వాత చాలామంది వైఫ్స్ ఎవరైతే ఉంటుంటారో భార్యలు యాంగ్జైటీలోకి, డిప్రెషన్ మోడ్లోకి, లేదంటే కొంచెం అలోన్గా అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంటారు. అప్పటిదాకా బాగున్న వాళ్ళ రిలేషన్లో వైఫ్ ఒక్కతే ఈ పెయిన్ని తీసుకోవడానికి, అది కూడా పిల్లలు పుట్టిన తర్వాత, కారణాలు ఏంటి అంటారు అసలు? నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పెళ్ళైన తర్వాత పిల్లలకి కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకంటే జాబ్ చేయటాలు ఇవన్నీ వస్తున్నాయి, కెరీర్ చూసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఆ అమ్మాయిలు పెళ్ళిళ్ళు లేటుగా అవుతున్నాయి. ప్లస్ పిల్లల్ని కంటానికి మళ్ళీ పెళ్ళైన తర్వాత వాళ్ళ కెరియర్లో వెసులుబాటు అది చూసుకుని అప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్, మనమేం కాదంటలేదు. ఈ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళకి అప్పటి వరకు అంటే పిల్లల్ని ఎలా చూసుకోవాలని కానీ దాని గురించిన నాలెడ్జ్ కానీ ఇవేమీ పెద్ద తెలీదు. ఎందుకంటే ఎవరిని ఇలా అంటే ఉమ్మడి కుటుంబాల్లో లాగా చూడటం ఇవన్నీ మామూలు, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఇది అంటే అసలు ప్రెగ్నెన్సీ అప్పుడు ఏం కేర్ తీసుకోవాలి, అప్పుడు ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎలా ఉంటుంది, డెలివరీ తర్వాత సిచ్యువేషన్స్ ఏంటి, ఇవేవి వాళ్ళకి అసలు అంటే ఊహలో కూడా వాళ్ళు దాని గురించి పెద్ద ఆలోచించరు. సో అంటే ఒకప్పుడు ఏంటంటే ఉద్యోగం వచ్చిందా, పెళ్ళా, వెంటనే పిల్లల అంటే అదొక ఎక్స్పెక్టేషన్తో అదొక జీవితంలో ఒక రొటీన్ పార్ట్ అన్నట్టు ఉండేది. అంటే ముందు పచ్చడన్నం, కూరన్నం, పెరుగన్నం అన్నట్టుగా ఉద్యోగం, పెళ్ళి, తర్వాత వెంటనే పిల్లలు, అది కామన్ ప్రాసెస్ అన్నట్టు ఉండేది. ఇవాళ నిజం చెప్పాలంటే కన్సీవ్ అవ్వటం, నార్మల్గా కన్సీవ్ అయితే అదొక సెలబ్రేషన్ అన్నట్టు ఉంది. ఇన్ఫర్టిలిటీస్ పెరిగిపోయినాయి కదా. సో ఇప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువైనాయి. ఒకప్పుడు ప్రెగ్నెన్సీ అంటే చాలా నార్మల్ థింగ్, పెళ్ళైన తర్వాత జరిగే ఒక సాధారణ ప్రక్రియ. ఇప్పుడు అదొక అపురూపం, అదొక టాస్క్. అదేంటి కన్సీవ్ అయిన దగ్గర నుంచి బెడ్ రెస్ట్లు, ఏం తినాలన్న దానికి ఒక ప్రహసనం, ప్లస్ ఇది కనుక అంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటే ఇంకాస్త వీక్. ఇవన్నీ ఏంటంటే ఒక పెద్ద యజ్ఞంలాగా అయిపోయింది. నేను ఇది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిల్లలు కన్సీవ్ అవుతున్నారు, ఇప్పుడు అందరం అదే ఏజ్లో ఉన్నాం కాబట్టి పెళ్ళిళ్ళు, పిల్లలతో పాటు అమ్మలకు కూడా అదొక ప్రాసెస్, అదొక ప్రొసీజరు. అంటే వాళ్ళని టేక్ కేర్ చేయటం ఇవన్నీ అన్నట్టు ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది. సో ఇకపోతే ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులకి, బాడీ చేంజెస్, ఆ మానసిక అంటే ఒత్తిడి కానీ, ఆ స్ట్రెస్ కానీ, ఇవి ఎలా హ్యాండిల్ చెయ్యాలో అమ్మాయిలకి తెలియకపోవటం. అవునా? దీంతోపాటు పోస్ట్ డెలివరీ అంటే పోస్ట్ పార్టం డిప్రెషన్లు ఇవి ఇప్పుడు ఎక్కువైనాయి. మా అప్పుడుతో పోలిస్తే డెలివరీ తర్వాత ప్రాబ్లమ్స్ లేదా స్ట్రెస్ కానీ, పోస్ట్ పార్టం ఫెటీగ్ అని కూడా అంటారు, అదొకలాంటి అలసట. ఎందుకంటే దీని గురించి మాట్లాడితే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఎందుకు ఏంటి అంటే ఇవాల్టి తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి బోల్డ్ ఉన్నాయి. అంటే ఫుడ్ అంతా అంత గొప్ప ఫుడ్ ఏం కాదు, అంత మందులేసి పెంచిన ఫుడ్డే. ఫుడ్లో సత్తా లేదు. నువ్వు గ్లాసుడు పాలు తాగితే అందులో రావాల్సిన కాల్షియం ఏం ఉండదు, ఎందుకంటే ఆ పాలు ఏం పాలో మనకు తెలియదు. దీంతో ఏంటంటే మామూలుగానే అంటే ఇప్పుడు ఎట్లా ఉంది, వీకర్ మైండ్ జనరేషన్ అన్నట్టుంది. ఎవరికి స్ట్రాంగ్ మైండ్స్, ఆ డిటర్మిన్ మైండ్స్ ఉండట్లేదు. ఎందుకంటే బుర్ర ఏమి వాడాల్సిన అవసరం లేదు. ఇది వరకు నీకు గుర్తుందో లేదో, అంటే దానికి దీనికి లింక్ ఏంటి అనుకుంటావు నువ్వు? 20-30 మంది ఫోన్ నెంబర్లు అయినా మా అందరికి గుర్తుండే ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి, ఎందుకంటే అప్పుడు ఫోన్లో సేవ్ చేసుకోవటాలు ఇవేమి లేవు కాదు. ఖచ్చితంగా చేసేవాళ్ళు, బుక్లో ఉండేవి, అయినా నోటికి వచ్చేవి. అర్థమైందా? ఇప్పుడు అన్నీ మా 3-4 ఫోన్ నెంబర్ల కంటే మిగిలిన ఏవి కాంటాక్ట్స్లోకి వెళ్ళకపోతే ఎవరే గుర్తుండవు. అంటే ఏంటి, బుర్రకి శ్రమ తప్పిపోయింది. అలాగే బాడీకి కూడా అవసరానికి మించిన ఫుడ్ అవైలబిలిటీ వచ్చేసింది. ఇది వరకు 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తప్పితే మధ్యలో ఏమి చెత్త చెదారం తినాలనే కాన్సెప్ట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు వీధిలో 100 టేక్అవేస్, 100 రెస్టారెంట్లు, 100 రకరకాల బేకరీలు, ఎక్కువ జంక్ అయిపోయింది. అది ఏ రకంగా అయినా హ్యూమన్ లివింగ్ అనేది టువర్డ్స్ జంక్ ఎక్కువ అయిపోయింది. అంటే అవసరం లేనిది జంక్ అంటే.
సో అక్కర్లేని సోషల్ మీడియా, అక్కర్లేని ఇవన్నీ, అక్కర్లేని నాలెడ్జ్, అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వచ్చేంటంటే కన్ఫ్యూజన్ ఒకటి. సో ఈ డెలివరీస్ తర్వాత ఇలాగే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి ఏమవుతుందంటే ఎక్కువ మట్టుకు మనకి ఇదివరకు అంత ఉండేది కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అలసట, పోస్ట్ పార్టం డిప్రెషన్ ఇవన్నీ ఒక 2 weeks వరకు ఉంటాయి. ఓకే. సో వాళ్ళకి ఊరికూరికే ఏడుపు వస్తుంది, ఊరికూరికే చిరాకు వస్తుంది, ఆకలేసినట్టు అనిపించదు, సరిగ్గా నిద్ర ఉండదు, ఈ లోపల బేబీ ఫీడింగ్ ఇవన్నీ ఉంటాయి, ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేరు. ఇంకొకటి సిజేరియన్ సెక్షన్ అయినా కానీ లేకపోతే ఒకవేళ నార్మల్ డెలివరీ అయినా కింద అంటే కట్ ఇవ్వటం జరుగుతుంది బేబీ కోసం, అది హీల్ అవ్వటానికి టైం పడుతుంది, నడవటంలో సౌకర్యం ఉండదు, అవునా? సో ఈ ప్రాసెస్తో పాటు కొత్తగా వచ్చిన మదర్ రోల్ ఒకటి ఉంటుంది, వాళ్ళని ఎలా చూసుకుంటున్నావా లేదా, ఇవన్నిటితో పాటు పెద్దాళ్ళు చెప్పే నచ్చవు, వీళ్ళు సొంతగా గూగుల్ చూసో లేకపోతే ఏళ్ల వయసు అమ్మాయిలు చెప్పేయను అలాగే చేయాలి ఇలాగే చేయాలి, ఇదొక ఫ్రిక్షను అమ్మ కూతుర్లకి, అవునా? సో పిల్లల నిద్రల టైము, వీళ్ళ నిద్రల టైము, ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉండగా బాడీ హీల్ అవ్వటానికి మళ్ళా నార్మల్సీకి ఇప్పుడు వెంటనే ఎలా నార్మల్సీకి వస్తుంది బాడీ? ఇప్పుడు పిల్లల్ని ప్రసవించడానికి బాడీ 9 నెలల పాటు రకరకాల చేంజెస్కి, హార్మోనల్ చేంజెస్కి ఇవన్నిటికీ గురవుతుంది. అది అయిన వెంటనే మళ్ళీ నార్మల్సీకి రావటానికి అట్లీస్ట్ 2 to 3 months అన్నా అన్ని రకాలుగా ఒక స్త్రీ మళ్ళీ సాధారణ జీవితం గడపటానికి వచ్చే ముందల 2 to 3 months బాడీ నార్మల్సీకి రావటానికి, మైండ్ కూడా ప్రిపేర్డ్గా అన్నిటినీ ఇదివరకట్లాగా దాంపత్య జీవితం కానీ హస్బెండ్తో ఎంజాయ్ చేయటానికి కానీ టైం పడుతుంది. అందరికీ ఒకటేలాగా కాకపోయినా ఏదైనా మినిమం టైం అనేది చాలా పడుతుంది. ఈ లోపలే కొంతమందికి భర్తలు అర్థం చేసుకోకపోతే కనుక, అంటే సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేదనో ఇవన్నీ కంప్లైంట్ చేసేవాళ్ళు ఇవాళ రేపు తక్కువే ఉంటున్నారు. వీళ్ళకే డౌట్లు వస్తాయి, నేను సరిగ్గా ఉండగలనో లేదో, నా బాడీ ఆకృతి మళ్ళీ ప్రాపర్గా ఇదివరకుట్లాగా వస్తుందో రాదో. ఇప్పుడు కొంతమంది చాలా లావ్ అయిపోతారు, కొంతమంది అలాగే ఉంటారు, పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, అవునా? సో వీటన్నిటి వరీస్ వల్ల ఇదివరకుట్లాగా నా బాడీ సరిగ్గా అవ్వకపోతే, నార్మల్ షేప్కి రాకపోతే నా భర్తకు నేను నచ్చుతానో లేదో, నేను నా భర్తని అన్ని రకాలుగా సాటిస్ఫై చేస్తానో చేయనో, ఇదివరకు ఉన్నంత ఇష్టం నా మీద ఉంటుందో ఉండదో, ఇలాంటి డౌట్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి అమ్మాయిలకి. వాళ్ళ బాడీని చూసుకుని వాళ్ళే ఇన్ఫీరియర్గా ఫీల్ అవటం, ఇన్సెక్యూర్గా ఫీల్ అవటం. అసలు హస్బెండ్ ఏమనుకుంటున్నాడు పక్కన పెట్టండి, వీళ్ళే అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు లేకపోతే చాలామందికి ఆ ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. నేను లావ్ అయిపోయాను, నా షేప్స్ అన్నీ అవుట్ ఆఫ్ షేప్ అయిపోయాను, మళ్ళీ సరిగ్గా ఉంటానో లేదో, ఈ స్ట్రెస్ కూడా ఎక్కువయ్యి, అదేంటి పాలిచ్చే పిల్లలు ఉన్నప్పుడే సరిగ్గా తినకపోవటం, విపరీతమైన ఎక్సర్సైజులు చేసేయటం, ఇలాంటివన్నీ పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు సూపర్ఫిషియల్ వాటి కోసం. అప్పుడు ఆ స్టేజ్లో ప్రాపర్ హెల్త్ ముఖ్యం, తల్లి బిడ్డల ఆరోగ్యం ముఖ్యం. ప్లస్ ఇంకొకటి, ఈజీగా మళ్ళీ హార్మోన్స్ సెట్ అయిన వెంటనే ఏదైతే ప్రెగ్నెన్సీలో వచ్చిందో అవన్నీ పోయి నార్మల్సీకి రావటానికి చాలా ఈజీ, వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పుడు 2 పిల్లలు అలా పుట్టి ఒక 35 years అట్లా 40s లోపల అట్లా ఉన్నప్పుడు నువ్వు 25sలో ఉండాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? అసలు 20sలో ఉన్నప్పుడు ఉండాలని ఏజ్కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్లీ బాడీలో చేంజెస్ వస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే మెచ్యూరిటీ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరికీ ఉండాలి, ఒకళ్ళకి కాదు. అర్థమైందా? కాబట్టి లైఫ్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ అంటే పైకి కనిపించే ఒక ఆకారానికి ఇంపార్టెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో, అందుకే ఇప్పుడు ఇవన్నీ ఫ్లరిష్ అవుతున్నాయి. ఏది కాస్మెటాలజీ, కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ. ఇప్పుడు నీకు ఆరోగ్యపరంగా లేకపోయినా మనం ఇప్పుడు అందంగా కనపడటం కోసం చేయించుకుంటున్నాం, తప్పులేదు. కాకపోతే
ఏది ఆరోగ్యానికి నష్టపోయే విధంగా మాత్రం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కొంతమందికి అది వాళ్ళ వర్క్ రీత్యా అవసరం కాబట్టి వాళ్ళు చేంజ్ చేసుకోవడం మీరు. బట్ మనంతట మనకు అవసరం లేకపోయినా మన అపోహలతో మనం ఎప్పుడైతే అప్రోచ్ అవుతూ ఉంటుంటామో కొన్నిసార్లు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కరెక్ట్ చేపించుకుంటే డెఫినెట్గా అన్నిట్లోనూ మన రూపురేఖల్లో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, కొంచెం వంకర ఉంది. ఇప్పుడు పళ్ళు, ఎత్తు పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు ఉంటాయి, కరెక్ట్ చేపించుకోవచ్చు, తప్పు లేదు, అట్లా చెయ్యొచ్చు. కానీ అబ్సెసివ్గా ఉండకండి, అది లిమిట్ దాటకండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం బాగున్న ముక్కుని ఇంకేదో అద్భుతంగా కోటేరుగా అయిపోవాలి, ఇవన్నీ సర్జరీతో పాటు మందులు వాడాలి. మందు అంటే ఏదైనా, ఏ ట్యాబ్లెట్ అయినా, ఇంక్లూడింగ్ జ్వరం వచ్చినప్పుడు వేసుకున్న పారాసిటమాల్ కూడా దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. కానీ జ్వరం తగ్గాలి కాబట్టి మనం వేసుకోవటంలో తప్పు లేదు. బట్ కొని తెచ్చుకుని అంటే అన్నీ ఏదో మిస్ వరల్డ్ లాగా ఉండాలనో మనకు మనం నచ్చకపోవటంతో అక్కర్లేనివి ఎక్కువ అబ్సెసివ్గా చేయకండి. చిన్న చిన్న కరెక్షన్స్ చేయించుకుని మీరు అందంగా కనపడతారు, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తప్పు లేదు. బట్ అదే పని ఇంకెంతసేపు అందము, బయట కనిపించే జుట్టు, మొహము, అంటే కొలతలు, వీటి మీద పరుగులు పెట్టకండి. ఇవాళ ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ లైక్స్, ఈ ఇన్ఫ్లుయెన్సెస్, వీటి వల్ల కూడా అందరూ ఏంటంటే అసలు ఏం కావాలి మనకి, మన ఇండివిజువాలిటీ ఏంటి, మన ఏమనాలి పరిపక్వత కానీ ఇది కానీ, మనం చేసే పనిలో మనం బెస్ట్ ఉండాలి, మనం ఉండే విధానంలో బెస్ట్ ఉండాలి, మన ప్రిన్సిపల్స్ బెస్ట్ ఉండాలి, మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. వీటికన్నా కూడా జుట్టు, మేకప్, వేసుకునే బట్టలు, వీటికి ఎక్కువ ప్రాముఖ్యత పెరిగిపోవటం వల్ల అందరూ ఏంటంటే వీటి వైపు పరుగులు తీస్తున్నారు. డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసైనా సర్జరీలు, కాస్మెటిక్ సర్జరీస్, ఇప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్తో కొన్ని అయిపోతాయి. అంటే ఏంటి, ఇప్పుడు జుట్టు బాగుండాలి, ఒక హెయిర్ కట్ అయితే అయిపోద్ది, కానీ ముక్కు బాగుండాలంటే నువ్వు సర్జరీకి వెళ్ళాలి. లిప్స్ పల్చగా ఉన్నాయి, పెదాలు లావుగా ఉండాలను, ఇవన్నీ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకున్నవి. నువ్వు అన్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకంటే తప్పదు, వాళ్ళ ప్రొఫెషన్లో పార్ట్ కింద. బట్ నార్మల్ పీపుల్ కూడా ఏంటంటే వాళ్ళ పని ఏంటి, మనం ఏంటి, ఎందుకు, ప్లస్ దీని అంతటి వల్ల లిమిట్ ఎక్కడ ఉంటుంది, అవునా? ప్లస్ ఇంత చేస్తే నువ్వు అందరి కళ్ళకి అందంగా కనిపించాలని ఏముంది, ఇప్పుడు ఎవరి చూసే పర్సెప్షన్ బట్టి వాళ్ళు ఉంటుంది. నువ్వు ఒకళ్ళకి అందంగా కనిపించవచ్చు, నేను ఒకళ్ళకి అందంగా కనిపించవచ్చు, లేదా అది డిఫరెంట్, చూసే కంటిని బట్టి ఉంటుంది. అంతే తప్పితే అందానికి ఒక డెఫినేషన్ కానీ, బాగుండటానికి ఒక కొలమానం కానీ ఏమీ లేదు. అలాంటప్పుడు ఈ పిచ్చి పరుగులు, ఈ నచ్చటం గురించి, అలాగే భర్తకు నచ్చుతానో లేదో అనే అపోహలతో ఇవన్నీ సర్జరీస్కి వెళ్ళటాలు, ఇవన్నీ చేయించుకోవటం, ఇవన్నీ ఏంటంటే ఏదైనా కృత్రిమంగా కాకుండా సహజ తెలివితేటలతో, సహజ మంచితనంతో, సహజ గుణాలతో వచ్చే గ్లో వేరుగా ఉంటుంది. ప్లస్ నేను అదే అంటున్నాను, అన్నీ లిమిట్లో ఉన్నంత వరకు అన్నీ యాక్సెప్టబులే ఉషా. బట్ డోంట్ అంటే అదే జీవితం అని పరుగులు పెట్టకండి, అబ్సెషన్ వద్దు దేని పట్ల కూడా. సో మీరు అన్నట్టుగానే అపోహలకి వెళ్ళి డిప్రెషన్, యాంగ్జైటీలు తెచ్చుకొని లేని ట్రీట్మెంట్స్ చేయించుకొని అటు హెల్త్, ఇటు మైండ్ సెట్ రెండు పాడు చేసుకోవడం కంటే కూడా కాజ్ని ఆలోచించి స్టెప్ తీసుకున్నప్పుడు జీవితం బాగుండే అవకాశం ఎక్కువగా. ముందు ఆరోగ్యం చూసుకోండి, తర్వాతే అందం. ఇది ఒక్కటి చెప్పగలను నేను, అందం ఆరోగ్యం కంటే ఆరోగ్యం అందం అనేది పెట్టుకోండి. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.